హాయ్ అండి. నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. కొంతమంది మనకి కొంతమంది గొప్పల కోసం అప్పులు చేసేసి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగా మనం కూడా బ్రతికేయాలని అనుకుని డబ్బులు తక్కువ ఉన్నా సరే అప్పులు చేసేసి ఖర్చు పెట్టేస్తుంటారు. అలాంటి వాళ్ళ గురించి ఒక టాపిక్ ఉంది, విందామండి. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నిద్రలేచినప్పటి నుంచి మొబైల్ చేతిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాలలో మునిగి తేలుతూనే ఉంటున్నాడట. అందులోని ఇన్ఫ్లుయెన్సర్లు స్నేహితులను అనుసరిస్తూ విహారయాత్రలకు వెళ్తుంటాడు. ఖరీదైన దుస్తులు, గాడ్జెట్లు, లగ్జరీ హోటళ్ళు, యాత్రల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. వచ్చే జీతం నెలకు 25,000 అయితే ఖర్చులు రెట్టింపు. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, వాటి ఈఎంఐలు కట్టలేక విపరీతంగా అప్పులు చేశాడు. 6 నెలల్లోనే రుణాల మొత్తం 25 లక్షలకు చేరింది. ఇంకొక వ్యక్తి కష్టం చూసిన తండ్రి ఉన్న ఒక ఇంటిని కష్టం 25 లక్షలకు చేరింది. అతని తండ్రి ఇతని కష్టం చూసి ఉన్న ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీర్చాడు. అది ఆ కొడుకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలకు ఆకర్షితుడై జీవితాన్నే ఫణంగా పెడుతున్నారటండి. ఇది సంగతి. ఇప్పుడు సామాజిక మాధ్యమాల వరద పెరిగింది. కుప్పలు తెప్పలుగా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఫోన్ తెరిస్తే చాలు అందమైన లోకం, అద్భుత ప్రయాణాలు, కేరళ, గోవా, కాశ్మీర్, మలేషియా అనుకుంటూ ఊరిస్తారు. ట్రావెల్ క్రెడిట్ కార్డులను ప్రమోట్ చేస్తారు. అధిక శాతం యువత వాటికి ఆకర్షితులవుతున్నారు. అప్పు చేసైనా సరే ఖరీదైన వస్తువులు కొనాలి, వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని తహతలాడుతున్నారు. అలవిమాలిన ఖర్చులు చేసి అప్పుల పాలవుతున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు తీసుకునే యువతలో 80% మంది చేసిన అప్పులు తీర్చడానికే వాటిని వినియోగిస్తున్నారని ఒక పరిశీలనలో తేలింది. ఇప్పుడు ఆన్లైన్ రుణాలు తీసుకోవడం సులభంగా మారింది. ట్రావెల్ సంస్థలు, బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా బ్యాంకులతో కలిపి క్రెడిట్ కార్డులతో పాటు ముందు కొనండి తర్వాత చెల్లించండి అంటూ రుణాలు ఇస్తున్నాయి. ఆఖరికి బ్యూటీ పార్లర్లో కూడా ఈఎంఐల మీద ట్రీట్మెంట్స్ చేస్తున్నారంటండి. అక్కడ కూడా లోన్లే. దీంతో సామాజిక మాధ్యమాల్లో తమ హోదా చూపించేందుకు యువత ఈ రుణాలు తీసేసుకుంటున్నారు. జీతం నుంచి కొంత ఈఎంఐలు చెల్లించవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదనే భావంతో ఈ ఊబిలోకి అడుగు పెడుతున్నారు. తర్వాత ఒకదాని వెంట మరో ఆడంబరాల వెంట పరుగులు తీస్తూ తమ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోకుండానే అప్పుల పాలైపోతున్నారట. క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ రేటు 15% మాత్రమే అని నమ్మబలికే కంపెనీలు వాటి వెనుక బాధుడిని బయటకు చెప్పవు. రుణం తీర్చేసరికి సగటున వడ్డీ 36 నుంచి 48% కట్టాల్సి ఉంటుందటండి. అంటే సగటున ₹4 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అప్పులు క్రమంగా పెరుగుతుండడంతో వాటిని తీర్చడానికి కొందరు వక్ర మార్గాలు వెతుకుతున్నారు. బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తారు. ఇంకా బెట్టింగ్ యాప్ల్లోకి వెళ్ళిపోయి వాటిని కూడా ఆడడం, మళ్ళీ వాటిల్లో కూడా లాస్ అయిపోయి మళ్ళీ అప్పులే. ఇదన్నమాట అండి.
మళ్ళీ వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు, తెలిసిన వారి దగ్గర అప్పు చేస్తారు. బెట్టింగ్లో పైసా రాకపోగా అప్పులు మరింత పెరిగిపోతాయి. చివరికి మిగిలేది ఏముంది? వీరు పొదుపు చేసిన సొమ్మంతా కరిగిపోతుంది. బయట స్నేహితులు కూడా వీరికి తక్కువే, అందుకని ఆన్లైనే లోకంగా జీవించేస్తూ ఉంటారు. వీరిలో 40-50% మంది అప్పులు చెల్లించలేక మానసికంగా కుంగిపోతున్నారట. కుటుంబంలో కూడా వివాదాలు మొదలై తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేదంతా నిజం కాదని తెలియజెప్పాలి. మన ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి ప్రలోభాలకు లోనవుతే మనం చేయాల్సిన పని ఏంటో చెప్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేదంతా నిజం కాదని తెలియజెప్పాలి. విలాసవంతమైన జీవితం ఆదర్శప్రాయం కాదని వివరించాలి. ఆర్థిక స్థిరత్వం ప్రాధాన్యాన్ని వారికి తెలియజేయాలి. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక తయారు చేయించాలి. క్రెడిట్ కార్డులపై రుణాలు, వాటిపై వడ్డీ, చివరకు ఎంత చెల్లిస్తారో వివరించాలి. సామాజిక మాధ్యమాలకు తక్కువ సమయం ఉపయోగించేలా చూడాలి. కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహించాలి. సామాజిక మాధ్యమాలకు బానిసగా మారితే కౌన్సిలింగ్ ఇప్పించాలటండి. ఇది మనం చేయాల్సిన పని అన్నమాట. వచ్చిన రాబడిలో కొంత పొదుపు చేసుకుని దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టగలిగితే ఒక స్టెప్, మనం ఉన్న దానికంటే ఒక స్టెప్ పైకి వెళ్ళగలుగుతాం. కానీ వచ్చినట్టు ఖర్చు పెట్టేసి ఇంకా అప్పులు చేసేసి మరీ ఖర్చు పెట్టేస్తే ఇలాగే అయిపోతుంది. మానసికంగా వాళ్ళు బలహీనలు అయిపోతారు. ఇలాంటి వాళ్ళే కొంతమంది సూసైడ్ అటెంప్ట్లు చేసేస్తున్నారు. ఈ బెట్టింగుల్లోకి వెళ్ళిపోయి అదొక బాధ. ఇదంతా లేకుండా మన జాగ్రత్తలో మనం ఉండి మనకు వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ ఇంకేదైనా ఆదాయపరంగా ఇంకేదైనా చేయగలుగుతామేమో, మంత్లీ ఇన్కమ్ వచ్చేది ఏమైనా ఉంటుందేమో అని చూసుకుంటూ ఉంటే ఒక స్టెప్ జీవితంలో పైకి వెళ్ళగలుగుతామండి. అంతేగాని ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని తలుస్తూ మీ ఝాన్సీ.